నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119 కీర్తన 105 వచనం, 103 వచనం కూడా చదువుతున్నాను. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అలాగే 63 కీర్తన 4-5 వచనాలు చదువుతున్నాను. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 28 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపా క్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. భక్తుడైన దావీదు, మహారాజు చక్రవర్తి అయినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్, ఎంత రుచియో ఈ సృష్టిలో అతి శ్రేష్టమైన మధురమైన వాటితో పోల్చాడు. ఎస్, చూడండి, నీకు నాకు అంత టేస్ట్గా అనిపిస్తున్న వాక్యం బోర్ కొడదు కదా. చదవాలంటే కష్టం, వినాలంటే విసుగు. ఎప్పుడు అయిపోద్ది. అదే సినిమా ముందు 3 గంటలైనా కూర్చుంటావు, క్రికెట్ మ్యాచ్ ముందు 6 గంటలైనా కూర్చుంటావు, ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళు సుత్తేయడానికి ఎన్ని గంటలైనా. కానీ దేవుని వాక్యాన్ని చదవటం అంటే చాలామందికి బద్ధకం, అయిష్టం, ఎందుకో తెలియదు. ఎస్, కానీ చాలామంది ఇలాగుంటారు. కానీ కొంతమంది అయితే దేవుడి వాక్యం అంటే ప్రాణం. దావీదులాగా నీకు ఇష్టమా ఇష్టమా ఒక్క మాట అడుగుతున్నాను. దావీదు అంటాడు, రాత్రిపూటలో కూడా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, అది క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు అది చాలా తృప్తిగా ఉంటుంది అంటాడు. నీకు ఎప్పుడూ అంత సంతృప్తి అనిపించింది వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు? దేవునిలో, వాక్యములో ఆనందించు, ఆస్వాదించు, ధ్యానించు. బైబిల్లోని ప్రతి అద్భుతాన్ని నీ జీవితంలో నెరవేర్పు జరిగే వరకు ధ్యానించి ప్రార్థించు. మిరాకిల్స్ స్టార్ట్ అయిపోతాయి. అంతే, దీవెనలు ఆరంభమవుతాయి. వాక్యం అంత శక్తి కలదు, జీవితాలు మార్చేస్తుంది, కుటుంబాలు కలదు. నెక్స్ట్ జ్ఞానం, నెక్స్ట్ ధైర్యం, నెక్స్ట్ విశ్వాసం పెరుగుద్ది, నెక్స్ట్ ఆశీర్వాదం పొందడం. నీ జీవానికి సిద్ధపడతావు. అనేకులు దీవెన కనుక మారదు, ధైర్యంగా బతుకుతావు. ఎందుకంటే ఏం కావాలి చెప్పు నాకు? మిరాకిల్స్ చూస్తే నీ సమస్యకి సొల్యూషన్ దొరికేస్తుంది. ఎస్, నీ వాక్యమే నాకు నెమ్మదిస్తున్నావు, నా బాధలు నాకు ధైర్యాన్ని ఇస్తుంటాడు దావీదు. అన్ని కోణాలు వాక్యం చదువుకునేవాడు, దేవుడి మీద ఆధారపడేవాడు, దైవ స్వరాన్ని వినేవాడు. ఈ రోజు నుంచి ఈ మెట్టుకి చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఆంటీ, అంకుల్, ఎందుకు ప్రతిరోజు ఒక 10 అధ్యాయాలు వాక్యం ఎందుకు చదవకూడదు? కొంచెం కాన్సన్ట్రేషన్ చదువు. ఏదో అవజేసేయాలని చదవద్దు. వాక్యాల్లో ఆనందించు, దాని జీవితంలో అమల్లో పెట్టు, బాగుపడతావు, పైకి వస్తావు. జ్ఞానం దేవుడు ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు. మరలా చెప్తాను, దేవుడిని అందు ఆనందిస్తాడు, దీవించడం మొదలవుతాడు. అంతే, నీ దీవెనలు సమృద్ధిగా ఉంటాయి. ఉప్పు కూర్చుంటూ ఓటవలే ఉంటావు. ఎందుకంటే నేనేం చెప్పాలి? ప్రార్థన ఆశ్చర్యకరుడా. అవునయ్యా, దావీదు నీ వాక్యాన్ని పాదములకు దీపంగా, త్రోవకు వెలుగుగా చేసుకుంటాడు. అందుకని వెలిగించబడ్డాడు, గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన నీ వాక్యాన్ని రాత్రిపూట కూడా ధ్యానించేవాడట. మహాచక్రవర్తి అండి, ఎంత బిజీ పర్సన్, కానీ రాత్రిపూట ధ్యానించినప్పుడు పోల్చాడయ్యా, క్రొవ్వు మీద ఉన్నట్టుగా, జుంటె తేనె దారుల కంటే మధురం. అలాంటి మధురంగా మేము చేసుకొని మీ వాక్య ప్రకారంగా జీవించాలి. కొంతమంది చదువుతారు, వింటారు, జీవితాల్లో అమల్లో పెట్టరు, విశ్వాసంలో బలపడరు. అలా కాకుండా మేము అన్ని అమల్లో పెట్టి కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, యాక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ బేస్ అయ్యండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రగుల్ అవుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల, జ్వరమా, నాయన బాడీ పెయిన్స్ అవన్నీ తీసి స్వస్థపరచండి. హెచ్ఐవి, క్యాన్సర్ లాంటి వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. చీకటి తొలగించండి, చిన్నాలను పెద్దలందరూ స్వస్థపరిచి దీవించండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. ఈరోజంతా గొప్ప జయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమం దయచేయండి. ఆయన ఎవరికి మ్యారేజ్ కలిగి మ్యారేజ్ అవ్వాలా, ఎవరికి గర్భాలు గర్భాలు పొందాలి, ఎవరు గర్భిణీలు ఉన్నారో వాళ్ళకి ఆయన తల్లి బిడ్డ సేఫ్ ఉండాలా, సుఖప్రసవం జరగాల, కృపనివ్వండి. అప్పుడే పుట్టిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఇన్ఫెక్షన్స్ ఏమి లేకుండా ప్రొటెక్ట్ చేయండి. జ్ఞానార్థాన్ని బట్టి స్కూల్కి, కాలేజీకి వెళ్ళి బిడ్డను కూడా ప్రొటెక్ట్ చేయండి. పనులన్నీ తోడేయండి. అయ్యా, ప్రామిస్లను ప్రామిస్ ఆలోచన సిద్ధపల్లాంటి ఆశీర్వాదకరం మార్చండి. చీకటి తొలగించండి. ఇక్కడ కూడా సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇవ్వండి. అన్ని విషయాలు దీవించి ఈరోజు అందరి పట్ల దీవెన. ఈ దేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం, షైనీ జకరియా, జాన్సన్ ఫ్యామిలీ, కరుణాన్ ఫ్యామిలీ, నాయన హరీష్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని, ఇంకెంతోమంది నా బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, మా బిడ్డలందరూ ప్రొటెక్ట్ చేసి దీవించి కృపనిచ్చి గొప్ప కార్యాలు 10 వారి అవసరాలు తీర్చి ప్రొటెక్ట్ చేయండి. ఈరోజంతా మాకు జయమునివ్వండి. పనుల్లో, ప్రయాణాలు అన్నింటిలో తోడేనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.